హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. ఎలా ఉన్నారండి? టుడే రెసిపీ ఇప్పుడు వేడివేడిగా వర్షాకాలంలో ఇప్పుడైతే నాకైతే బజ్జీలు తినాలనిపించిందండి. నేనైతే అసలు బజ్జీలు తినను, కానీ ఇంట్లో వాళ్ళ కోసం చేశానన్నమాట. అలాగే ఆలూ బజ్జీలు చేశానండి, ఆనియన్ బజ్జీ, అలాగే ఎగ్ బజ్జీ, అలాగే పచ్చిమిరపకాయ బజ్జీ కూడా వేసానండి, మిర్చి బజ్జీ. ఇప్పుడు ముందుగా శనగపిండి వేసుకున్నానండి 2 కప్స్. దాంట్లోకి కారము, కొద్దిగా సాల్ట్ కొద్దిగా వేసుకున్నానండి. అలాగే వంట సోడా కూడా వేసి చిటికెడు పసుపు వేసుకోవాలండి. బాగా వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా. వీడియోలో చూపించే విధంగా చేయండి. బజ్జీలు వేయడం అయితే చాలా ఈజీ అండి. నాకైతే తినడం అయితే అస్సలు ఇష్టం ఉండదు. కొందరైతే చాలా ఇష్టంగా తింటారు బజ్జీలని. మా ఆయన అయితే చాలా ఇష్టంగా తింటారండి. మా అమ్మ కూడా చాలా ఇష్టంగా తింటుంది, కానీ నాకైతే ఇష్టమే ఉండదు. అయ్యయ్యో, మాటలు మర్చిపోయానండి, అజ్వాయిన్ వేయాలండి, తప్పకుండా వేసుకోండి. నాకైతే అసలు ఆ ఆయిల్ స్మెల్కి, ఆ అజ్వాయిన్కి అస్సలు తినాలనిపించదండి ఆ బజ్జీలు మాత్రం. నేను మాత్రం బజ్జీలు అస్సలు తినను. ఇంకో ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా తింటానన్నమాట. అలాగే పచ్చిమిరపకాయ బజ్జీలని వేసుకున్నాను, అలాగే ఆలూ బజ్జీలని కూడా వేస్తున్నానండి. కొద్దిగా మనం వీడియోలో చూపించే విధంగా వేసుకోవాలండి. ఇప్పుడు సెకండ్ కోటింగ్ అండి. ఎప్పుడైనా మిర్చి బజ్జీలు వేసేటప్పుడు సింగిల్ కోటింగ్ చేస్తే బాగుంటుందండి, డబుల్ కోటింగ్ వేస్తే బాగుంటుందండి. మిర్చి బజ్జీలు వేసేటప్పుడు మధ్యలోకి చీలికలాగా చేసుకొని దాంట్లోకి పుట్నాల పప్పు వేస్తే చాలా బాగుంటుందండి. వీడియో క్లిప్లో చూపించే విధంగా మిర్చి బజ్జీలు వేసుకోండి. ఇప్పుడు ఎగ్ బజ్జీ వేస్తున్నానండి. నేను ఎగ్ బజ్జీని 2 ఆఫ్ చేసి వేసానండి. అంతే అండి, బజ్జీస్ రెడీ.